ఈ అలేఖ్య గారి పచ్చళ్ళ గోలేంటో అర్థం కావట్లేదు అంటున్నారు చాలా మంది. యాక్చువల్గా మనం ఒక వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ కాస్త యారోగెంట్ గా ఉన్నప్పటికీ వాళ్ళని కాస్త మచ్చిక చేసుకుని దువ్వుకోవాల్సిన బాధ్యత మందే. వచ్చిన వాళ్ళందరూ ఏం కొనరు, చూసి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే విండో షాపింగ్ చేసే వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు, అవునా కదా? సో నీ పేషెన్స్కి పరాకాష్టే అది ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే అందరు కస్టమర్లు ఒకలా కూడా ఉండరు. కాకపోతే అలేఖ్య గారి పచ్చళ్ళ ఈ వ్యవహారానికి సంబంధించి మనం చూసినప్పుడు అతను అంత కాంట్రవర్సీ ప్రశ్న కూడా ఏం అడగలేదు ఆయన. ఎందుకండి ఇంత రేటు అని అడిగారు. ఎవరికైనా వస్తుంది కదా డౌట్, ఎందుకు పెట్టాలి నేను డబ్బులు? సో నీదైన సమాధానం చెప్పాలని అనుకుంటే తనదైన స్టైల్లోనే సమాధానం చెప్పారులేండి. ఇప్పుడు ఆ స్టైలే ఇబ్బందికరంగా ఉంది, అంతే కదా? తన స్టైలే అదనుకుంటా, ఆమె స్టైల్. అయినా అతని క్యారెక్టర్ గురించో వాట్ ఎవర్ అతని ఫినాన్షియల్ స్టేటస్ గురించో మాట్లాడే రైట్ ఎవరు? దాన్ని అసలు ఇన్స్టాగ్రామ్ లో ఎంత ట్రోల్ చేస్తున్నారు అంటే, చెయ్యాలి కదండి. పచ్చళ్ళు వాళ్ళకి అది భయం, వాళ్ళకి అది అంట బాధగా ఉందంట. ట్రోల్స్ యాక్చువల్గా ట్రోల్స్ కి అగైనెస్ట్ మనం, కానీ ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పబ్లిక్ కి తెలియాలి. అంత ట్రోలింగ్ కి వెళ్ళింది కాబట్టి ఎంతవరకు వచ్చింది, రేపు అన్న రోజు ఇంకొకరికన్నా అసలు ఆ తర్వాత విషయం ఇప్పుడు ఇట్లా చెప్తున్నారని ఎవరు వెళ్ళి ఆన్లైన్ లో మళ్ళీ పికల్స్ కొంటారు? వాళ్ళు కూడా అలా సమాధానం చెప్తారని అనుకోవచ్చుగా ఎవరైనా కూడా. ఆఫ్ కోర్స్ అలా అనుకోలేండి అందరూ. అలా ఇలాంటి చిన్న మనసు అందరికీ ఉంటదని మనం అనుకోలేంలే.